సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయాసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో సమంతతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో సమంత స్పై పాత్రలో కనిపిస్తారని సమాచారం. సమంత తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సమంత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారు. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిచ్చారు. అవును, నేను గతంలో తప్పులు చేశాను. దాని గురించి ఏమీ తెలియనప్పుడు కానీ నేను చాలా వాటిని అంగీకరించడం మానేశాను. నేను చెప్పే వాటిని నమ్ముతాను, లేదంటే దేవుడు ఆగ్రహిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే సమంత చేసిన కమెంట్స్ లో నాగ చైతన్యతో విడాకుల గురించి కూడా పరోక్షంగా స్పందించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.